తెలంగాణలో కేసీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అయినా నడవాలి లేదా ఏదో ఒక ఉద్యమం అయినా నడవాలి. ఇవాళ ఒక ఉద్యమకారులుగా రవీంద్ర భారతిలోకి వచ్చి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని అక్కడ పెడుతుంటే మరికొద్ది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేయాల్సి ఉండగా దానిని స్వయంగా ఆయన బావమరిది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి బావమరిది సుబలేఖ సుధాకర్ గారు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అందరూ విగ్రహాన్ని తీసుకువెళ్తుంటే ఉద్యమకారులమంటూ వచ్చిన కొంతమంది పృథ్వీరాజ్ ఇంకొంతమంది ఉన్నారు. వీరంతా వచ్చి అక్కడ అడ్డుకొని కావాలంటే ఆంధ్రాలో పెట్టుకోండి, ఆంధ్ర గాయకుడు ఈయన, తెలంగాణ కోసం ఈయనేం పాటలు పాడలేదు, అలాంటి వ్యక్తి ఈ విగ్రహాలు తెలంగాణలో అవసరం లేదు, మా గాయకుల విగ్రహాలు తీసుకొచ్చి మీ ఆంధ్రాలో పెడితే మీరు ఒప్పుకుంటారా అంటూ కొన్ని ప్రశ్నలు అడిగారు. సరే, ఈ ప్రశ్నలు అడగడం తప్పేం లేదు, ఎవరైనా వాళ్ళ భావ వ్యక్తీకరణ చేయడంలో ఎలాంటి తప్పు లేదు, వాళ్ళు అనుకున్నది చెప్పొచ్చు. కానీ ఖబర్దార్ ఇక్కడ విగ్రహం పెట్టడానికి వీల్లేదు అని సవాలు చేయడానికి అడ్డుకోవడానికి ఎవరికి రైట్ ఇచ్చారు? అక్కడ సుబలేఖ సుధాకర్ గారు ఒక్కరే ఆ విగ్రహం కోసం అక్కడ ఉన్న వారి మీద ఆయన ఒక్కడే ఫైట్ చేయాల్సిన పరిస్థితికి కారణం ఎందుకు వచ్చింది? నేను స్టార్టింగ్లో అన్నట్లుగా ఇంకా ఉద్యమం అంటే ఏదో ఒక ఉద్యమం తెలంగాణలో ఉండాలా? అయితే కేసీఆర్ గారు సీఎంగా, లేదు అంటే తెలంగాణ ఉద్యమం, ఈ రెండు ఉండాలి. తెలంగాణ ఉద్యమం ఉండాలంటే ఆంధ్ర వాళ్ళని రెచ్చగొట్టాలి, ఆంధ్ర వాళ్ళని ఏదో ఒక సందర్భంలో మాట్లాడాలి. నిజంగా ఎంత ఇలాంటివన్నీ కూడా ఎలాంటి దుశ్చర్యలు అంటే మాట్లాడడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉన్న సిచ్యువేషన్స్. ఎందుకంటే ఇక్కడ ఒకసారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చెప్పి ఆ తర్వాత దీనికి సంబంధించిన రాజకీయాల్లో దీని వెనుక ఉన్న రాద్ధాంతాలో మాట్లాడదాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు గాన గంధర్వుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయన్ని ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగానో తెలంగాణ వాసిగానో చూడరు. దక్షిణ భారతదేశంలో పేరెన్నికగన్న గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు. కొన్ని వేల పాటలు పాడిన గంధర్వుడుగానే కాదు, ప్రతి పాటకి ప్రాణం పోసిన వ్యక్తిగా సినీ పరిశ్రమ కళామ తల్లి ముద్దుబిడ్డ మాత్రమే కాదు. ఇక్కడ కె విశ్వనాథ్ గారు ఒక మాట అంటారు. కె విశ్వనాథ్ గారు అంటే నాకు తెలిసి కేసీఆర్ గారికి విపరీతమైన వల్లమానిన ప్రేమ ఉండొచ్చు, ఎందుకంటే అలాంటి వాళ్ళని ఆయన చాలా ఇష్టపడతారు కాబట్టి కేసీఆర్ గారు. కె విశ్వనాథ్ గారు ఒక మాట అన్నారు, బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు నాకు ఒక కన్ను పోయింది, సిరివెన్నెల చనిపోయినప్పుడు రెండో కన్ను కూడా పోయింది, అంటే నేను ఇప్పుడు అంధుణ్ణి అన్నారు. ఆయన మరణించడానికి కొద్ది నెలల ముందే ఆ మాట అన్నారు. అంటే వీరిని సిరివెన్నెలని కానీ బాలసుబ్రహ్మణ్యం గారిని కానీ కె విశ్వనాథ్ గారి లాంటి వాళ్ళని కానీ జానకి గారి లాంటి వాళ్ళని కానీ ఒక ప్రాంతానికో దీనికో కన్ఫైన్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఒక మనసుకు సంబంధించిన వాళ్ళు. మనసుకి ప్రాంతాలు ఉంటాయా? మనసుతో చెవులకి సంబంధించిన వాళ్ళు, పంచభూతాలకు సంబంధించిన వాళ్ళు. పంచభూతాలని, అమ్మ ప్రేమని, గాలిని, వీటిని షేర్ చేసుకోలేం. ఇది ఈ ప్రాంతంకి సంబంధించింది మాత్రమే అని దానిని అక్కడ పెట్టలేం. అలాంటి వాళ్ళు కొంతమంది మన తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డలుగా మనందరికీ అద్భుతమైన పాటల్ని వినిపించి మనలో ఎంతో చైతన్యం రగిలించిన ఎంతోమంది ఉన్నారు. తెలంగాణ కవులు, తెలంగాణ ఉద్యమకారులు, విప్లవకారులు ఎంతోమంది ఉన్నారు. ఇది తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు ఊపిరిపోశారు. తెలంగాణకి సంబంధించి వాళ్ళని మరువకూడదు. తెలంగాణ నేల, ఆంధ్ర నేల కూడా తెలంగాణ కళాకారుల్ని మరవకూడదు అని ఒక కొత్త వాదన తీసుకొచ్చి ఎలా మరవకూడదు అని చెప్తారు? వాళ్ళని అగౌరవపరచకూడదు అంతవరకే, కానీ ఇక్కడ మరవకూడదు, వెళ్ళి ఆంధ్రాలో పెట్టండి అనడం అసలు ఎంతవరకు ఇది వాదం అవుతుంది? ఇది వితండవాదం. ఈ వితండవాదాన్ని కొత్తగా తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ ముగ్గురు శివతత్వం నుంచి జాలువారిన బిందువులు అని మగధా న్యూస్ నుంచి చాలా స్పష్టంగా చెప్తాను నేను. నిజంగా శివతత్వం నుంచి జాలువారిన బిందువులే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, కె విశ్వనాథ్ గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఇదే గద్దర్ గారు, ఇదే అందశ్రీ గారి విషయంలో గద్దర్ గారికి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా కేసీఆర్ గారు, అది అందరికీ తెలిసింది కాదా? ఆయన గడీలు అనేది ఒక ముద్ర కేసీఆర్ గారి మీద వేసేలాంటి వ్యవహార శైలి ఆయన వ్యవహరించారా లేదా? ఇంకా చెప్పాలంటే 2014 నుంచి 2023 వరకు ఆయన పాలించే సమయంలో బరాబర్ ఇప్పుడు మాది ఫక్త్ రాజకీయ పార్టీ, ఇంకా ఉద్యమం లేదు, ఏం లేదు అని కేసీఆర్ గారు ప్రకటించారు. ఆంధ్ర వాళ్ళ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకున్న నా పంటితో తీస్తాను అన్నారు. నిజంగా చెబుతున్నాను, ఆయన అలాగే ఉన్నారు ఆంధ్ర వాళ్ళతో చాలా ప్రేమగా అందరినీ మాట్లాడుతూ సఖ్యతతో. కేటీఆర్ గారికి చాలా పెద్ద టీమే ఉంటుంది ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు. ఇటు హైటెక్ సిటీయో లేదా ఈ ప్రాంతాల్లో
చాలా పెద్ద పెద్ద ప్రముఖులు వాళ్ళ కోటరీలో ఉంటారు, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు. సో ఆంధ్ర వ్యాపారవేత్తలతో, ఆంధ్ర నాయకులతో, ఆంధ్ర సినీ ప్రముఖులతో చాలా సత్సంబంధాలు కలిగి ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అందులో నో డౌట్. కానీ ఇక్కడ ఇంకొకరు మాత్రం కలిగి ఉండడాన్ని ఆక్షేపిస్తూ దీన్ని మళ్ళీ ఉద్యమ రంగుగానో తెలంగాణ భావజాలంగానో పూస్తూ మళ్ళీ ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే ఇలాంటి చర్యలకి ఊపిరి పోస్తూ ఉన్న దీనిని ఆదిలోనే ఖచ్చితంగా తుంచేయాలి. లేకపోతే ఇది అంతకంతకు పెరిగే అవకాశాలు ఉంటాయి. తెలుగు వాళ్ళకి దక్షిణాదిలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలుగా వచ్చింది మనకి మాత్రమే. అలాంటప్పుడు దీన్ని సక్సెస్ చేసి చూపించాల్సిన బాధ్యత ఇద్దరు చంద్రుల మీద ఉంటుంది. వీళ్ళు సక్సెస్ఫుల్గా తీసుకువెళ్తారని అందరూ భావించారు. బట్ ఎక్కడో చెడింది, ఇద్దరు దూరం జరిగారు, 2 ప్రాంతాలుగా ఉన్నారు, ఒకరినొకరు మాట్లాడుకున్నారు, సరే విద్వేషాలు అయినాయి. ఇదంతా రాజకీయంగా జరిగిందా, పర్సనల్గా జరిగింది. బట్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. రావడం ముఖ్యమంత్రిగా అవ్వడం, ఆయన కేసీఆర్ గారిని స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, కుటుంబ సమేతంగా ఆలింగనం చేసుకోవడం, ఒక మంచి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అది. జగన్మోహన్ రెడ్డి గారైనా సరే చంద్రబాబు నాయుడు గారితో చెడింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారితో అయినా కేసీఆర్ గారు సఖ్యతతో ముందుకు వెళితే కనుక ఇంతకంటే ఏం కావాలి? గతం గతహ అనుకుంటారు ప్రజలు, ఎప్పటికప్పుడు మర్చిపోవడం అనేది ప్రజలకు అలవాటు. ఏదో పవన్ కళ్యాణ్ గారు దిష్టి అని ఒక మాట అన్నారు. దిష్టి అనే మాట అసలు ఎంత చిన్న సిల్లీ పదం. అంటే ఇక్కడ తెలంగాణలో ఎన్ని బూతులన్నా తిట్టొచ్చు ఆంధ్ర వాళ్ళని, ఎన్ని మాటలన్నా కూర్చోవాలి. అదే దిష్టి అన్న పదం తెలంగాణకి, ఒక తెలంగాణ వాళ్ళ దిష్టి అనగానే తెలంగాణ ప్రజలు ఎవరూ మాట్లాడలేదు. ఒక బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ముందుకొచ్చారు. ఈ క్రెడిట్ అంతా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ పోతుంది అనుకున్నారో ఏమో, కాంగ్రెస్ నాయకులు కూడా పొలోమని వచ్చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే వచ్చారు, పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు, ఏకంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంత ఈజీగా ఊరికే అవాకులు చవాకులు మాట్లాడరు, ఆయన కూడా మాట్లాడేశారు. ఎందుకంటే ఇదే సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిని మరి ఆయన ఎందుకు అన్నారో మరి ఎవరికి అర్థం కాదు. వీళ్ళంతా మాట్లాడుతున్నారు. అంటే ఈ క్రెడిట్ వీళ్ళకి పోతుందా వాళ్ళకి పోతుందా అనే దాంట్లో ఆంధ్రాలో ఉన్న నాయకుల మీద రాళ్ళు రువ్వుతూ ఉంటే ఎలా ఉంటుంది సమస్య? ఎక్కడ వరకు వెళుతుంది ఇది? దిష్టి అనే పదం అసలు మళ్ళీ నేను ఇక్కడ నుంచి మళ్ళీ అటు దిష్టి వైపు వెళ్తున్నాను, తప్పడం లేదు. ఎందుకంటే వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్తో అన్నిటినీ మరి కలగూర గంపలాగా తయారైంది పరిస్థితి. లేదంటే ఎవరైనా దాన్ని ఏమంటారు, చేతబడులు ఏవో చేశారేమో లాంటివి, అంత భయంకరమైన పదాలు పవన్ కళ్యాణ్ గారు అనలేదు. నరుడి దిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అనేది కేసీఆర్ గారికి తెలియనివా, తెలంగాణ నాయకులకు తెలియని సామెతలా ఇవన్నీ? దాన్ని పట్టుకొని రాజకీయంగా రుద్ది జనాల మీదకి రుద్దుతూనే ఉన్నారు. సరే, ఇదంతా జరిగినప్పుడు ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విషయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఏం చేయలేదు, ఆయన ఏం చేశారు? ఈరోజు ఆయన తరపున ఎవరు మాట్లాడడానికి రావడం లేదనా? కేవలం శుభలేఖ సుధాకర్ గారు ఒక్కడే పాపం అమాయకంగా అక్కడ ఆయన ఒక్కళ్ళే పోరాటం చేస్తుంటే చూసిన వాళ్ళకి చాలా గుండె చెల్లించింది.